జీవీఎంసీ 65వ వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమం బస అప్పలరాజు, అరుణ, వెంకటరమణ, వెంకటలక్ష్మి, జయకృష్ణారెడ్డి, హర్షిని, ప్రవళిక, సిఎన్స్ వెంకట సాయి వారి ఆర్థిక సహాయంతో ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ చైర్మన్ దొడ్రమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోనే ఉత్తర ద్వారంలో వెలిసిన ఆలయం వాంబే కాలనీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నారు. స్వామివారిని 7 వారాల పాటు పూజ చేస్తే కోరిన కోరికలు తీరుతాయన్నారు. అలాగే వచ్చే ఆదివారం నుండి విద్యార్థులకు ఆధ్యాత్మిక గీతాలు, భగవద్గీత మొదలుగుండి ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని, 6 నుండి 18 సంవత్సరాల యువతి యువకులు పాల్గొవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ నాయక్, దేవి శ్రీదేవి ఎంటర్ప్రైజ్ ప్రొపరేటర్ డిహెచ్ సుధాకర్, గురుసు రామలక్ష్మి, తిప్పల స్వాతి, పప్పల ఆదిలక్ష్మి, పూడి శాంతి, జీవన్ జ్యోతి, పెంటకోట రాజు, జగదీష్, ఉషారాణి మరియు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమో శ్రీనివాసయ్య. కలియుగవాసుడైనటువంటి శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయము గాజువాకలోని ఉత్తర ద్వారాన్ని వెలిసిన స్వామి. మరి స్వామివారి మహిమలు మరి చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడికి ఎవరైతే 7 వారాలు మొక్కుకుంటూ ఉంటాయో సాక్షాత్తు స్వామి ఆ యొక్క 7 వారాలు పూర్తవకముందే ఆ స్వామి యొక్క రిజల్ట్ చూపించేస్తూ ఉంటాడు. ఆ మహిమలో మాత్రం ఎంతో చక్కగా మరి చూసిన వాళ్ళు, మొక్కుకున్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు కూడా మరి చాలా విశేషంగా మన స్వామి గురించి ఊరు వాడ చెప్తూ ఉంటారు. మరి అంతటి ఈ యొక్క వైకుంఠ వెంకటేశ్వర స్వామి స్వామివారి దయ ఉంటే మనకు అన్ని ఉన్నట్టే. ఈ రోజు నిన్నటి వరకు చూసాము మన శ్రీరామనవమి మరి ఏ విధంగా జరుపుకున్నామంటే అంగరంగ వైభవంగా స్వామివారు శ్రీరామనవమి కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. మరి నిన్న అలాగే 30 జంటల వరకు కూర్చున్నారు. చుట్టుపక్కల భక్తులందరూ కూడా వచ్చి చక్కగా శ్రీరామనవమి మహోత్సవంలో అందరూ పాల్గొని శ్రీరామనవమి కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మహా అన్నదానం నిర్వహించుకున్నారు. మరి మన నారాయణ జై జై శ్రీమన్నారాయణ. స్వామివారి దయ అందరి మీద ఉండాలని కోరుచున్నాను. అలాగే మన గాజువాక నియోజకవర్గంలో బాంబే కాలనీ కొండపై వేయించి ఉన్న వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేను గత 7 ఏళ్లుగా ఇక్కడ స్వామివారి దర్శనానికి, సేవకి ఈ కమిటీలో మెంబర్ని కూడాను. అలాగే మన స్వామివారు నాకు చాలా చేశారు. అలాగే మా అన్నయ్యలకు కూడా చెప్పాను. వాళ్ళు కూడా పాప స్వామివారి ధనుర్మాస కళ్యాణంలో గోదా కళ్యాణంలో కూర్చుంది. ఆ గోదా కళ్యాణంలో కూర్చోవడంతో వెంటనే అమ్మాయికి మంచి సంబంధం వచ్చి ఆ స్వామివారి ఆశీస్సులతో మంచి సంబంధం వచ్చి సంబంధం అయిన వెంటనే వాళ్ళు అనుకున్నట్టే బాబు కావాలనుకున్నారు. స్వామిని కోరారు. అలాగే బాబుని కూడా స్వామివారు ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాగే స్వామివారిని అడిగిన వెంటనే స్వామి అందరికీ అన్నీ ఇస్తున్నారు. స్వామివారికి ఈరోజు ఆ సంతోషంతో అన్న సమారాధన కార్యక్రమం చేసుకున్నారు. అలాగే బస అప్పలరాజు గారు, అరుణ గారి దంపతులు, అలాగే రుచి వెంకటరమణ గారు బాబు పుట్టాడని చెప్పేసి వాళ్ళ అన్న సమారాధనకి విరాళం అర్పించిన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మా యొక్క ధన్యవాదాలండి. ఒక చిన్న విషయం ఏంటంటే నేను చాలా చక్కగా అంగరంగ వైభవంగా శ్రీరాముని కళ్యాణం చేసాం, పట్టాభిషేకం చేసాం, సాయంత్రం ఉరిరేగింపుగా పల్లకి సేవ చేసాం, అంత చక్కగా చేసాం. ఒక విషయం ఏంటంటే మీడియా మిత్రులు సాక్షిగా కోరుకున్నది, నిన్న RRR గారు ఏదైతే ఒక రామాలయంలో దండేస్తే ఒక వర్గం వారు వచ్చి దండని తీశారు. అలాగే మన ఆలయంలో కూడా చాలా సార్లు ఇలాంటి దాడులు జరిగినాయి. మరి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ పాలక మండలి అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వ మండలి అవ్వచ్చు, ప్రభుత్వ వ్యవస్థలు కావచ్చు, ప్రభుత్వ అధికారులు ఎవరన్నా కావచ్చు, మీరు స్వామివారితో పెట్టుకుంటే గనక రానున్న రోజుల్లో మట్టి కరిసిపోతారు. మేము సభాముఖంగా చెప్తున్నాం, రాసి పెట్టుకోండి. మీరు రానున్న రోజుల్లో మా వెంకటేశ్వర స్వామి ఆలయం అంగరంగ వైభవంగా ముందుకెళ్తుందని సభాముఖంగా ఈరోజు మేము మా వైఫ్ వాళ్ళతో కలిసి, మా కుటుంబం అందరితో కలిసి ఈ గుడికి వచ్చాము. ఇది నా ఫస్ట్ టైం ఇక్కడ రావడం. మా మామయ్య గారికి మొక్కు ఉంది అంటే మాకు తీర్చుకోవడానికి ఈరోజు వచ్చాము. మాకు బాబు పుట్టాడు రీసెంట్గా. ఈ దేవుడు ప్రార్థనతోనే ఇవన్నీ సహకరించాయనేసి అదే నమస్కరిస్తూ మేము ఫ్యామిలీ సమేతంగా అందరం వచ్చి మొక్కు తీర్చుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.